నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఏపీలో పారిశ్రామిక అనుకూల ప్రభుత్వం ఉందన్న సీఎం బృందం. పెట్టుబడులతో ముందుకు రావాలని స్విస్ పారిశ్రామికవేత్తలకు పిలుపు. జ్యూరిచ్లో తెలుగు పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు బృందం భేటీ. 2047 నాటికి ప్రత్యేక గుర్తింపు సాధించాలని ఆకాంక్ష. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్లకు టీడీపీ అధిష్టానం చెక్. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని స్పష్టీకరణ. సొంత అజెండాతో పనిచేయొద్దని కొలికపూడికి హితబోధ. అందర్నీ కలుపుకుని పోవాలని టీడీపీ క్రమశిక్షణా కమిటీ ఆదేశం. జనసేన కార్యాలయంపై ఎగిరింది ప్రభుత్వ డ్రోనే. ఏపీ ఫైబర్నెట్ సంస్థకు చెందినదిగా గుర్తించిన పోలీసులు. కోల్కతా మెడికోపై హత్యాచార కేసులో నిందితుడికి జీవిత ఖైదు. మరణించే వరకు జైల్లోనే ఉంచాలన్న కోల్కతా కోర్టు. కొద్ది గంటల్లో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం. హాజరు కానున్న అనేక దేశాల ముఖ్య నేతలు, వ్యాపార దిగ్గజాలు. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం పారిశ్రామికవేత్తలకు హామీ ఇచ్చింది. పెట్టుబడుల సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన సీఎం బృందం స్విస్ పారిశ్రామికవేత్తలతో భేటీ అయింది. అంతకుముందు భారత రాయబారి మృదుల్ కుమార్తో సమావేశమైన సీఎం స్విస్ ఫార్మా సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలని కోరారు. పెట్టుబడుల సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన సీఎం చంద్రబాబు బృందం జ్యూరిచ్ చేరుకుంది. అక్కడ పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం బృందం సమావేశమైంది. ఏపీలో వ్యాపార అనుకూల ప్రభుత్వం ఏర్పాటైందని, దేశంలో ఎక్కడా లేని విధంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందిస్తోందని ఐటీ శాఖ మంత్రి లోకేష్ వివరించారు. రాష్ట్రంలో యూనిట్లు ఏర్పాటు చేసే సంస్థలకు 15 రోజుల్లో అన్ని అనుమతులు మంజూరు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ప్రత్యేక వ్యవస్థను సిద్ధం చేసిందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి అనుకూలమైన వాతావరణం నెలకొని ఉందని, 1053 కిలోమీటర్ల సుదూర తీర ప్రాంతం, విశాలమైన రోడ్లు, విమానాశ్రయాలు, పోర్టులు ఉన్నాయని లోకేష్ వివరించారు. మరో ఏడాదిన్నరలో భోగాపురం ఎయిర్పోర్ట్, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులు అందుబాటులోకి వస్తాయన్నారు. ఏపీలో మ్యానుఫ్యాక్చరింగ్, R&D కేంద్రాలు, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ప్రెసిషన్ ఇన్స్ట్రుమెంట్స్ తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. కృత్రిమేధ, డీప్ టెక్ రంగాల్లో అధునాతన ఆవిష్కరణల కోసం ఏపీ విశ్వవిద్యాలయాలతో కలిసి స్విస్ పరిశోధనా సంస్థలు పనిచేయాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఏపీలో స్టార్టప్లను ప్రోత్సహించడం, సాంకేతికత బదిలీల కోసం ఇన్నోవేషన్ హబ్, ఇంక్యుబేటర్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో స్విస్ వెకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ మోడల్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్లో యువతలో నైపుణ్యాభివృద్ధికి సహకరించాలని కోరారు. పుణేలో గెబిరిట్ తరహాలో ప్లంబింగ్ ల్యాబ్లు, శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. అంతకుముందు సీఎం బృందం స్విస్లో భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయింది. స్విస్లో ఫార్మా రంగం $100 బిలియన్ పైగా విలువ కలిగి ఉందని, నోవార్టిస్, రోచే, లోంజా, ఆల్కాన్ వంటి ఔషధ దిగ్గజ కంపెనీల యూనిట్లను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసేందుకు ఇక్కడి ఫార్మా సంస్థలను ఒప్పించాల్సిందిగా సీఎం బృందం కోరింది. స్విట్జర్లాండ్లోని ఇంజనీరింగ్, ఐటీ, ఫార్మాస్యూటికల్స్, పారామెడికల్ రంగాల్లో 27,300 మంది భారతీయులు పనిచేస్తున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఏపీ విదేశీ పెట్టుబడులకు పూర్తి అనుకూలంగా ఉందని లోకేష్ వివరించారు. తయారీ రంగం, టెక్స్టైల్స్, మిషనరీ, హార్డ్వేర్ అండ్ ఎలక్ట్రానిక్స్, రైల్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మాస్యూటికల్స్, వైద్య పరికరాల తయారీ పరిశ్రమల్లో విదేశీ పెట్టుబడులకు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు అందిస్తున్నామని మంత్రి లోకేష్ భారత రాయబారికి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో స్కిల్ యూనివర్సిటీ, ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని, ఇందుకు ఏపీ, స్విట్జర్లాండ్ వర్సిటీల మధ్య పరస్పర సహకారాన్ని కోరుకుంటున్నామన్నారు. స్విస్లో యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిచ్, యూనివర్సిటీ ఆఫ్ బాసెల్, యూనివర్సిటీ ఆఫ్ బెర్న్, యూనివర్సిటీ ఆఫ్ జెనీవా వంటి ప్రఖ్యాత వర్సిటీలు ఉన్నాయి. వివిధ రంగాల్లో నిపుణుల సేవల కోసం స్విట్జర్లాండ్ వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని కల్పిస్తోంది. కాస్ట్ ఎఫిషియన్సీ, టెక్నికల్ స్కిల్ గ్యాప్ను తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి మహిళల ప్రతిభా నైపుణ్యాలను వినియోగించుకునే అవకాశం ఉంది. ఇందుకు సహాయ సహకారాలను అందించాలని మంత్రి లోకేష్ భారత రాయబారిని కోరారు. ప్రస్తుతం భారత్లో 350కు పైగా స్విస్ కంపెనీలు పనిచేస్తున్నాయని, వీటి ద్వారా
1.3 లక్షల మందికి ఉద్యోగాలు లభించాలని మృదుల్ కుమార్ సీఎం బృందానికి తెలిపారు. అలాగే భారత్కు చెందిన టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్, మహీంద్రా వంటి కంపెనీలు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సంస్థలు సైతం తమ యూనిట్లు ఏర్పాటు చేశాయని వివరించారు. ఏపీలో స్విస్ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి తమ వంతు సహకారం అందిస్తానని మృదుల్ కుమార్ హామీ ఇచ్చారు. ప్రవాసులంతా మాతృభూమి రుణం తీర్చుకునే సమయం వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. జ్యూరిచ్లో ప్రవాసాంధ్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మొట్టమొదటిగా సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ నేను ప్రారంభించాను. అక్కడి నుంచి ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. మీ పిల్లలకు డబ్బులు ఇవ్వడం కాదు కావాల్సింది, మీ పిల్లలు ప్రయోజకులు కావాలంటే బాగా చదివించండి. మీరిచ్చే 100 ఎకరాలు 50 ఎకరాలు ₹1,00,00,000 లెక్క కాదు, కొన్ని వేల కోట్లు సంపాదించే తెలివితేటలు వస్తాయి వీళ్ళకని చెప్పి ఆ రోజు చెప్పాను. నమ్మిన వాళ్ళందరూ బెనిఫిట్ అయ్యారు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, సెకండ్ జనరేషన్ ఆంటర్ప్రెన్యూర్స్ దానికి చిరునామా తెలుగు రాష్ట్రాలంటే ఆ రోజు చేసిన ఫౌండేషన్. 2047కి ఇండియా నాకు ఏం అనుమానం లేదు, ప్రపంచంలోనే నెంబర్ 1 కానీ నెంబర్ 2 కానీ తయారవుతున్నాం. తెలుగు వాళ్ళందరూ ప్రపంచం అంతా ఉండాలి. కర్మభూమికి మీరు సహకరించాలి. మళ్ళీ చెప్తున్నా, మీరు ఎక్కడున్నారో అది కర్మభూమి. అవకాశాలు ఇచ్చింది మీకు. ఇచ్చినప్పుడు ఇక్కడ కర్మభూమికి మీరు పట్టించుకోకపోతే మీ మీద అసూయ వస్తుంది. అది కరెక్ట్ కాదు. అదే సమయంలో మీకు అవకాశాలు ఇవ్వడానికి మీకు అవకాశం కల్పించింది జన్మభూమి, మీ స్వగ్రామం. రెండు కూడా బ్యాలెన్స్ చేయాలని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. చేస్తారని చెప్పి కూడా నేను ఆశిస్తున్నా. రాష్ట్ర పునర్నిర్మాణం అంటే ప్రపంచానికి చూపిద్దాం రండి అంటూ మంత్రి లోకేష్ ప్రవాసాంధ్రుల్ని స్వాగతించారు. ఎన్ఆర్ఐస్ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటారు. నాకు మటుకు మీరు ఎంఆర్ఐస్, మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. యూరోప్కి వచ్చి దశాబ్దాలైనా మీ మనసు ఎప్పుడూ ఆంధ్ర వైపు ఉంటుంది. 2019 నుంచి 24 వరకు రాష్ట్రం దారి తప్పిందే, మన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, మన పరువు పోతుందని చాలామంది నన్ను కలిశారు, నాతో మాట్లాడారు, నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. వాళ్ళందరూ ఒకటి చెప్పా, కలిసిగట్టుగా పోరాడితేనే ఆ సైకోని మనం తరిమి కొట్టచ్చని. అది చేసి చూపించాం, కలిసిగట్టుగా సాధించాం. అంటే అప్పుల పాలైపోయాం, వడ్డీ కట్టలేకపోతున్నాం, జీతాలు సకాలంగా చెల్లించలేకపోతున్నాం, అనేక ఇబ్బందులు. బట్ బాబు గారు పదే ఒక మాట అంటారు, ఆపర్చునిటీస్ ఆర్ వేర్ క్రైసిస్ ఆర్. సో అందరం మన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి. తిరిగి రండి, పునర్నిర్మాణం చేద్దాం, కలిసికట్టుగా కష్టపడదాం. 5 సంవత్సరాలు, ఎక్కువ సమయం అవసరం లేదు, 5 సంవత్సరాలు ప్రపంచానికి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం అంటే ఏంటో చేసి చూపించుదామని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఉంది. ఎవరైనా పెట్టుబడులు పెట్టాలన్నా, ఇంటరాక్షన్ చేయాలన్నా ఒక ఆర్గనైజేషన్ ఇప్పుడు క్రియేట్ చేశాం. దట్ విల్ బి యువర్ సింగిల్ పోర్ట్ టు కాల్. కేవలం అభివృద్ధే కాదు, రాజకీయ పరంగా కూడా మీ ఫీడ్బ్యాక్ మాకు చాలా అవసరం. ప్రవాసాంధ్రుల కోసం ఏపీకి వివిధ దేశాల నుంచి నేరుగా విమాన సౌకర్యం కల్పించేందుకు చొరవ తీసుకుంటారని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. జ్యూరిచ్లో తెలుగు పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో రామ్మోహన్ పాల్గొన్నారు. 4 యంగ్స్టర్స్ ఉన్న ఈరోజు వేదిక మీద. అందరిలో కూడా విజన్లో యంగెస్ట్ ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను, మేము వయసులో యంగ్ కానీ ఆలోచనలో మాత్రం మాకంటే యంగ్. ఆయన స్పీడ్ పట్టుకోవాలంటే మాకు ఇప్పటికీ కూడా చేత కావట్లేదు. దేశంలో ప్రపంచంలో ఏ కంపెనీలు చూసినా సరే తెలుగు వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్స్ లో ఉన్నారు. అంత కెపాసిటీ మన తెలుగు వాళ్ళకు ఉన్నప్పుడు మన తెలుగు ల్యాండ్ ఎందుకు ప్రపంచంలో నెంబర్ 1 ఉండకూడదు? అది ఆయన తాలూకు ఆలోచన. మనకేంటంటే 5 సంవత్సరాలు కరెంట్ కట్ చేసినట్టుగా అంధకార ప్రదేశ్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అంతా. మళ్ళీ ఈరోజు 1000 కిలోవాట్లు ఉన్నటువంటి ఒక పవర్ స్టేషన్ ని మళ్ళీ ఈరోజు అందించినట్టుగా చంద్రబాబు నాయుడు గారి తాలూకు పనితీరుతో ముందుకు నడుస్తున్నాం. మీ అందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం, మళ్ళీ కనెక్ట్ అవ్వండి. సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి మళ్ళీ మీకు కనెక్ట్ చేసే బాధ్యత నాదే. డెన్మార్క్ నుంచి, బెల్జియం నుంచి, బ్రసెల్స్ అవన్నీ కూడా చాలా మంది రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. డైరెక్ట్ ఫ్లైట్స్ కావాలని ఖచ్చితంగా నాకుండే పొజిషన్ని సద్వినియోగం చేసుకొని మన రాష్ట్రంలో ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కూడా ఇంప్రూవ్ చేయడానికి నా వంతుగా ఫుల్ కమిట్మెంట్తో నేను పనిచేస్తాను. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా భవిష్యత్ సీఎం లోకేషేనని మంత్రి భరత్ అన్నారు. సీనియర్లు జూనియర్లతో తెలుగుదేశం బలంగా ఉందని చెప్పారు. చాలా మందికి డౌట్ ఉంది, నెక్స్ట్ ఇప్పుడు బిజినెస్ పెడితే
అవర్ ఇండస్ట్రీ పెడితే ఫ్యూచర్ ఎట్లా అని. ఇట్ ఈస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్, నో ఇష్యూ. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కొన్ని డికేట్స్ పాలిస్తుంది, సో దెర్ ఈస్ నో ప్రాబ్లం. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు. అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. ఆల్ దట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఇట్ ఈస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్, విల్ డూ అవర్ బెస్ట్ అండ్ విల్ గివ్ అవర్ బెస్ట్ అండి. నేను చాట్ జీపీటీలో ఎక్కువ ఐ ట్రై టు ఇంటరాక్ట్. ఇట్స్ ఏఐ, మీకు తెలుసు కదా. సో దానికి ఒకసారి నేను క్వశ్చన్ వేసాను చాట్ జీపీటీకి, చంద్రబాబు గారు కానీ పాలిటికల్గా రాకపోయింటే ఏమవుతుండ్రి అని. ద ఆన్సర్ దట్ ఇట్ గేవ్ మీ ఇస్ ఎలాన్ మస్క్ ఆఫ్ ఇండియా అవుతుండ్రి అంటుండ్రి. అండ్ దిస్ ఈస్ అ ఫ్యాక్ట్, దిస్ ఈస్ దేర్ ఇన్ మీ. దావోస్ లో పెట్టుబడుల వేట కోసం వెళ్లిన తెలుగు రాష్ట్రాల సీఎంలు జూరిచ్ విమానాశ్రయంలో సమావేశమయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, టీజీ భరత్, కేంద్ర మంత్రి రామ్మోహన్ ను ఎయిర్పోర్ట్ లో కలిశారు. ఇరు రాష్ట్రాల విషయాలతో పాటు దావోస్, సింగపూర్ పర్యటనలపై ఇద్దరు సీఎంలు, మంత్రులు చర్చించుకున్నారు. జూరిచ్ ఎయిర్పోర్ట్ లో సీఎంల బృందాలకు అక్కడి ప్రవాస తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్ బెయిల్ రద్దు చేసి విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం విచారించిన కేసును సుప్రీంకోర్టు రిజిస్ట్రీ జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ నేతృత్వంలోని ధర్మాసనానికి మార్చింది. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ నిందితులు కుమ్మక్కై విచారణ ఒక్క అడుగు కూడా కదలనీయలేదని రఘురామ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 10 ఏళ్లుగా డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు విని వాటిపై ఎలాంటి నిర్ణయం ఇవ్వకుండానే 5 జడ్జీలు బదిలీ అయ్యారని తెలిపారు. ఈ బదిలీలలో కుట్రకోణం దాగి ఉందని చెప్పారు. మరోవైపు కేసును తెలంగాణ హైకోర్టు మానిటర్ చేస్తోందని జగన్ తరపు న్యాయవాది చెప్పగా 10 ఏళ్లుగా జగన్ బెయిల్పై ఉన్నారని, విచారణలో జాప్యం జరుగుతూనే ఉందని రఘురామ న్యాయవాది కౌంటర్ ఇచ్చారు. ఈ దశలో వాదనలు వినిపించేందుకు సీబీఐ గడువు కోరగా వచ్చే సోమవారం విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. గ్రామ పంచాయతీల్లో నిరంతరాయంగా సేవలు అందించేందుకు సిబ్బంది కొరతను అధిగమించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీల క్లస్టర్ విధానంలో మార్పులు చేపట్టి కొత్త మార్గదర్శకాలు రూపొందించాలని సూచించారు. గతంలో పంచాయతీల ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకుని మాత్రమే చేపట్టిన క్లస్టర్ గ్రేడ్ల విభజన చేశారని, కొత్త విధానంలో జనాభాని కూడా ప్రాతిపదికగా తీసుకోవాలన్నారు. గ్రామ పంచాయతీల్లో తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, అంతర్గత రోడ్ల నిర్మాణం, పారిశుద్ధ్య మెరుగుదలకు అవసరమైన సిబ్బందిపై అధ్యయనం చేసి పంచాయతీల్లో పరిపాలన సులభతరం చేసేలా సిఫార్సులు చేసేందుకు కమిటీ వేయాలని పవన్ నిర్ణయించారు. గ్రేడ్ల ఆధారంగా పంచాయతీ సచివాలయ సిబ్బందిని పంపిణీ చేయడానికి మార్గదర్శకాలను రూపొందిస్తారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంపై డ్రోన్ ఎగిరిన కేసులో చిక్కుముడి వీడింది. సదర్ డ్రోన్ ఏపీ ఫైబర్ నెట్ సిబ్బందిదిగా తేలింది. మంగళగిరిలో రోడ్లు, డ్రైన్ల నిర్వహణ, ట్రాఫిక్ క్రమబద్దీకరణ సర్వే కోసమే ఏపీ ఫైబర్ నెట్ సిబ్బంది డ్రోన్ ఎగరవేసినట్లు గుంటూరు ఏఎస్పీ రవికుమార్ తెలిపారు. ఇదే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియజేశామని వెల్లడించారు. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారు, గవర్నమెంట్ ఇనిషియేటివ్ ప్రాజెక్టు. అదేంటంటే మంగళగిరి ప్రాంతంలో పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నారు. మంగళగిరి చుట్టుక కాన్స్టిట్యున్సీ ప్రాంతంలో రోడ్లు ఎలా ఉన్నాయి, పాట్ హోల్స్ ఉన్నాయా, ఎంకరేజ్మెంట్స్ జరుగుతున్నాయా, ట్రాఫిక్ ఎట్లా ఉంది, అలాగే శానిటేషన్ ఏ విధంగా జరుగుతుంది, అట్లాంటి అంశాల మీద ఒక డ్రోన్ షాట్స్ తీసి కన్సర్న్ కమిషనర్ గారికి, మున్సిపల్ కమిషనర్ పంపిస్తే వాళ్ళు చర్యలు తీసుకుంటారు, అలాగే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ పంపిస్తే వాళ్ళు చర్యలు తీసుకుంటారని ఒక ఉద్దేశంతో వాళ్ళు ఒక పైలట్ ప్రాజెక్ట్ గా ఆ డ్రోన్స్ ఎగరడం జరిగింది. ఈ రోజు కూడా డ్రోన్ ఫ్లై చేశారు, నిన్న కూడా ఫ్లై చేశారు, మొన్న కూడా ఫ్లై చేశారు. అది మేము మన స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ వాళ్ళ జనరల్ మేనేజర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ ఆఫీసర్స్ తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు చూపించినటువంటి ఏ ప్రదేశంలో డ్రోన్ ఎగరేస్తారో అనేది అసర్టైన్ చేసుకున్న తర్వాత మాత్రమే నేను మీడియాతో మాట్లాడుతున్నాను. అదే విషయాన్ని మేము ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారి ఆఫీస్ కూడా తెలియజేస్తాం. నారా లోకేష్ ని ఉప ముఖ్యమంత్రి చేయాలనే డిమాండ్లకు తెలుగుదేశం అధిష్టానం చెక్ పెట్టింది. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని తేల్చి చెప్పింది. ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని నేతలకు అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఎవరూ మీడియా ముందు బహిరంగ ప్రకటనలు చేయవద్దని స్పష్టం చేసింది. ఏ నిర్ణయమైనా కూటమి అధ్యక్షులు కూర్చుని మాట్లాడుకుంటారని వెల్లడించింది. మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదని, చంద్రబాబుతో కలిపి నలుగురని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు.
లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలంటూ కొందరు టీడీపీ నేతలు అనవసర వివాదానికి తావివ్వకుండా ఒప్పందం ప్రకారం ముందుకు వెళ్తే బాగుంటుందని కిరణ్ రాయల్ సూచించారు. నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి వాళ్ళ కోరికడం తప్పు కాదు, మంచిది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరిక ఉంటుంది కదా, కోరికలు అందరికీ ఉంటాయి. వాళ్ళ కోరికను బహిర్గతం చేశారు, మేము చెప్పలేకపోయినాం అంతే. మాకు కూడా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని ప్రజారాజ్య పార్టీని పోయిన తర్వాత జనసేన పార్టీ వచ్చింది. మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, చిరంజీవి గారు, చంద్రబాబు గారు, నలుగురు మెగా బ్రదర్స్ గా మేము భావిస్తున్నాం. చిరంజీవి గారితో కన్నా ఎక్కువ చంద్రబాబు గారితోనే జర్నీ చేస్తున్నాం మేము. నిజమైన అన్నతమ్ములు కూడా అంత బాగుండరేమో, ఆ విధంగా మేము ఉన్నాం. కాబట్టి ఈ కూటమి, ఈ బంధం, ఈ ప్రేమ కలిసి ఉండాలి ఎప్పుడు. ఒప్పందం ప్రకారం ఏదైతే ఉందో అది మాత్రమే మనం ముందుకు తీసుకెళ్తే మంచిది. కానీ ఇలా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే వైసీపీ పేటీఎం గాలికి మైకులు జోబీలు వేసుకుని తిరుగుతూ ఉంటారు కొంతమంది అధికార ప్రతినిధులు. వెంటనే మాట్లాడద్దామనేసి టపక్కన తీసేసి అలా ఛాన్స్ ఇవ్వకుండా ఉంటే మంచిదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ కారును జనసేన నాయకుడు సంతోష్ అడ్డుకోవడం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. గూడూరు మండల టీడీపీ అధ్యక్షుడు స్వామినాయుడు తనకు కనీస గౌరవం ఇవ్వడం లేదని, గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు కూడా పిలవటం లేదని సంతోష్ వాపోయారు. పురుగుల మందు డబ్బాతో ఆందోళనకు దిగగా ఎమ్మెల్యే సర్ది చెప్పి వెళ్లారు. ఆ తర్వాత సంతోష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. స్థానికులు సంతోష్ను హుటాహుటిన మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సింహాచలం కొండపై పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని హోంమంత్రి బంగళపూడి అనిత ఆదేశించారు. విశాఖ గోపాలపట్నం పోలీస్ స్టేషన్ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయానికి ఠాణాలో కరెంటు లేకపోవడంతో మొబైల్ లైట్ వెలుతురులో తనిఖీలు నిర్వహించారు. రికార్డుల్ని పరిశీలించి రౌడీ షీటర్ల వివరాలు ఆరా తీశారు. రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి సారించాలని పోలీసులకు సూచించారు. గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలను ఆదేశించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మన మ్యాక్సిమం అన్ని రికార్డ్స్, రిసెప్షన్ రికార్డ్ దగ్గర నుంచి ఎఫ్ఐఆర్ రికార్డ్స్, అదేవిధంగా గాంజా కేసులు ఎన్ని ఉన్నాయి, ఇంకా ఎన్ని ఎఫ్ఐఆర్స్ నోట్ చేయడం జరిగింది, ఛార్జ్ షీట్స్ ఎలా ఫైల్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా ఒక్కసారి క్లియర్ కట్గా అన్ని కూడా చూడటం జరిగింది, ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ చిన్న చిన్న ఇష్యూస్, మాకు చిన్న చిన్న ల్యాప్సెస్ కనిపించినాయి. ఆ ల్యాప్సెస్ అన్ని కూడా సిఐ గారికి, మన ఏసీపీ గారికి కూడా చెప్పడం జరిగింది. అవి ఇమీడియట్గా వాటిలన్నింటినీ కూడా మనం క్లియరప్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి నాకు వచ్చిన విజ్ఞప్తులు కూడా ఏంటంటే, ఇక్కడ వ్యాపక మనకి సింహాచలం దేవస్థానం తాలూకా ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది కంపల్సరీ పోలీస్ స్టేషన్ మీద. వచ్చే విఐపీస్ తాకిడి కానీ, జనాల తాకిడి కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ నరవ దగ్గరికి వెళ్ళే వెనకాతల జనాలు కూడా నరవకి వెళ్ళాలంటే అరౌండ్ 20 కిలోమీటర్స్ వాళ్ళు తిరగాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఆలోచన చేసుకుని ఒకసారి డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి ఒకసారి వీళ్ళకి అక్కడ అటువైపు వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా వేపకుంట దగ్గర ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకుని, అదేవిధంగా దీని పరిధిని కూడా పెంచడమా, ఏం చేయాలన్నది కూడా ఆలోచన చేసుకునే పరిస్థితి ఉంటుంది. పోలీసులను ఉద్దేశించి మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై న్యాయ సలహా మేరకు చర్యలు తీసుకుంటామని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. రాజమహేంద్రవరంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన పెట్రోల్ బంక్ ను ఆయన ప్రారంభించారు. సంక్రాంతికి ఛార్జీలు పెంచకపోవడం వల్ల ఆర్టీసీ ఆదాయం పెరిగిందని చెప్పారు. 2024లో రోజువారీ ఆదాయం 20 కోట్లు దాటింది. ఒక రోజే వచ్చింది మాకు గత సంక్రాంతి సమయంలో. ఈ సంవత్సరం ఇప్పటికే 2 సార్లు దాటింది. సండే వచ్చినట్టు ఆదాయం కనుక చూసుకున్నట్లయితే 3 రోజులు పెరగడం అనేది ఒక చిన్న ఉదాహరణ. ఆదాయం పెరిగిందంటానికి కొత్త బస్సులు కొనుగోలు చేయడం ద్వారా ఈ సంవత్సరం ఇంకాస్త ఎక్కువ మాకు ఆదాయం పెరిగిన అవకాశాలు ఉన్నాయి. సిబ్బందికి 2017 సంబంధించినటువంటి పే ఏరియర్స్ 50% ఇంతకుముందు చెల్లించాం. ఇంకొక 50% అట్లే ఉంది. ఒక 25% బహుశా ఇంకొక వారం రోజుల్లోపు ఈ సంక్రాంతి ఆదాయాన్ని బట్టి మొత్తం ఇవ్వాలని అనుకుంటున్నాం. కూలీల రవాణా కష్టాలు తీర్చడంతో పాటు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రకాశం జిల్లా మార్కాపురం పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. మిర్చి కూలీలు పొలం వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. వందల మంది కూలీలు ఉదయాన్నే పనుల కోసం పరిమితికి మించి ఆటోల్లో ప్రయాణిస్తూ నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ విషయంపై మార్కాపురం సీఐ సుబ్బారావు ఆర్టీసీ అధికారులతో చర్చించారు. పొలం యజమానులు ఛార్జీలు చెల్లిస్తే నేరుగా చేను వద్దే కూలీలను దిగబెట్టేలా ఆర్టీసీ అధికారులను ఒప్పించారు. ఆ మేరకు మొదటి రోజు 8 బస్సుల్లో మార్కాపురం పరిసరాల్లోని పొలాలకు బస్సులు నడిపారు. వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లేదానికి మేము ఎవరూ ఆటంకపరచం. దయచేసి మీరు అధిక సంఖ్యలో కాకుండా మితిమీరి ఆటోలకు వెళ్లకుండా ప్రమాదాలు జరగకుండా అందరూ కూడా సహకరించాలని, అదేవిధంగా రైతులు, ఈ మేస్త్రీలు వీళ్ళు కూడా మీ ప్రదేశాల నుంచి వెళ్లే వాళ్ళకి ముందుగానే ఆర్టీసీ డిఎం గారికి తెలియజేసినా, లేకుంటే మాకు తెలియజేసినా, లేకుంటే ఎంఏ గారికి తెలియజేసినా కూడా మీ ప్రదేశం నుంచి మేము వెహికల్స్ని ఏర్పాటు చేసి మీరు చేరవలసిన గమ్యస్థానాలకి వెహికల్స్ని పెట్టడం జరిగింది. రైతులు కూడా మేము కన్వే చేస్తున్నాము. ఈ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఛార్జీలు కూడా వాళ్ళకి ముందుగానే ఇచ్చి మీ యొక్క వ్యవసాయ కూలీలకి
సహకరించవలసిందిగా కోరుచున్నాం. వ్యక్తిగత నైపుణ్యాలు పెంచుకోవడం వల్లే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్ట్లో నైపుణ్య శిక్షణ పొందుతున్న యువతీ యువకులతో వెంకయ్య ముఖాముఖి మాట్లాడారు. విలువలతో కూడిన విద్య వ్యక్తికి, కుటుంబానికి, సమాజానికి చాలా అవసరమని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత విద్యా విధానాన్ని సమీక్షించి దాని స్థానంలో భారత విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని వెంకయ్య వ్యాఖ్యానించారు. కుటుంబ వ్యవస్థ క్రమేపీ అక్కడక్కడ పీకలు వాడుతుంది, కొంత బలహీనపడుతుంది. దీన్ని గమనించి సకాలంలో సరిదిద్దే ప్రయత్నాన్ని చదువుతున్న యువత అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీరు తీసుకోవాలి. టీవీలో బిజీ, ఫోన్ లో బిజీ, సోషల్ మీడియాలో బిజీ, పనే ఉండదు. చదువు నాకు చూసుకోవడం బిజీ. ఇది మంచిది కాదు. ఈ సోషల్ మీడియా కొంతవరకు మంచిదే కానీ యాంటీ సోషల్ మీడియాగా తయారవుతాం. మన భారతదేశం అన్నా భారతీయులన్నా ఎంతో గౌరవం ప్రపంచంలో ఎంత ఆదరణ కూడా ఉంది. దానికి కారణం మన పిల్లల్లో, మన యువతలో ఉండే తెలివితేటలు. ఆ తెలివితేటలకు కాస్త స్థానం పెట్టి మంచి దారిని మళ్లించి వాటికి శిక్షణ ఇస్తే ఇంకా శక్తివంతమైన దేశంగా భారతదేశం తయారవుతుంది. దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన కోల్కతాలో వైద్యురాలపై అత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్కు కోల్కతా కోర్టు జీవిత ఖైదు విధించింది. బాధితురాలి తల్లిదండ్రులకు బంగాల్ ప్రభుత్వం 17 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఇది అత్యంత అరుదైన కేసని, దోషికి మరణశిక్ష విధించాలని సీబీఐ బాధితురాలి తల్లిదండ్రులు చేసిన వాదనతో కోర్టు విభేదించింది. తనను ఈ కేసులో ఇరికించారని, తాను అమాయకుడినని ఈ సందర్భంగా కోర్టులో దోషి సంజయ్ రాయ్ వాదించడం గమనార్హం. కోల్కతాలోని ఆర్జీకార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో వైద్యురాలిపై అత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్కు సియాల్దా కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో నిందితుడు సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్ను భారతీయ న్యాయ సంహితలోని 64, 66, 103/1 సెక్షన్ల కింద శనివారం దోషిగా తేల్చిన న్యాయస్థానం సోమవారం శిక్ష ఖరారు చేసింది. జీవితకాలం కారాగార శిక్షతో పాటు 50,000 రూపాయల జరిమానా విధిస్తూ సియాల్దా కోర్టు అదనపు జిల్లా సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ తీర్పునిచ్చారు. మరణించే వరకు సంజయ్ రాయ్ జైలులోనే ఉండాలని స్పష్టం చేశారు. బాధితురాలి కుటుంబానికి బంగాల్ ప్రభుత్వం 17 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని సియాల్దా కోర్టు ఆదేశించింది. శిక్ష ఖరారు చేయడానికి ముందు దోషి సంజయ్ రాయ్, సీబీఐ సహా బాధితురాలి తల్లిదండ్రుల వాదనలను జడ్జి విన్నారు. తాను ఏ నేరమూ చేయలేదని ఈ సందర్భంగా కోర్టుకు సంజయ్ వెల్లడించాడు. ఏ కారణం లేకుండానే తనను ఇందులో ఇరికించినట్లు తెలిపాడు. తనను జైలులో తీవ్రంగా కొట్టి బలవంతంగా కాగితాలపై సంతకాలు చేయించారని, తాను అమాయకుడినని వాదించాడు. మరోవైపు సీబీఐ తరపు న్యాయవాది మాట్లాడుతూ ఇది అత్యంత అరుదైన కేసని, ఈ ఘటన పౌర సమాజాన్ని ఎంతగానో కలచివేసిందని తెలిపారు. దోషి సంజయ్ రాయ్కు ఉరిశిక్ష విధించాలని కోరారు. వైద్యులకే రక్షణ లేకపోతే ఇంకేం చెయ్యాలని, మరణశిక్ష మాత్రమే సమాజంలో విశ్వాసాన్ని పునరుద్ధరించగలదని వాదించారు. బాధితురాలి తల్లిదండ్రులు కూడా ఇది చాలా అరుదైన కేసని, దోషి సంజయ్ రాయ్కు మరణశిక్ష విధించాలని న్యాయస్థానాన్ని కోరారు. అయితే మరణశిక్ష విధించే అత్యంత అరుదైన కేసుల జాబితాలోకి ఇది రాదని న్యాయస్థానం పేర్కొంది. భారత న్యాయ సంహితలో అత్యాచారానికి సంబంధించిన సెక్షన్ 64 కింద జీవిత ఖైదు, 50,000 జరిమానా, హత్యకు సంబంధించిన సెక్షన్ 103/1 కింద జీవిత ఖైదు, 50,000 జరిమానా, సెక్షన్ 66 కింద మరణించే వరకు జైలు శిక్షను దోషి సంజయ్ రాయ్కు కోర్టు విధించింది. ఈ శిక్షలన్నీ సమాంతరంగా అమలవుతాయని కోర్టు తెలిపింది. వైద్యురాలు పనిచేసే ప్రదేశంలో అత్యాచారానికి గురైనందున బాధితురాలి తల్లిదండ్రులకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కోర్టు స్పష్టం చేసింది. హత్యకు 10 లక్షలు, అత్యాచారానికి 7 లక్షల రూపాయల చొప్పున మొత్తం 17 లక్షల రూపాయలను బాధితురాలి కుటుంబానికి బంగాల్ ప్రభుత్వం చెల్లించాలని ఆదేశించింది. దోషి సంజయ్ రాయ్ కలకత్తా హైకోర్టులో అప్పీలు చేసుకోవచ్చని, అవసరమైతే న్యాయసాయం అందిస్తారని జడ్జి తెలిపారు. 31 ఏళ్ల వైద్యురాలిపై కోల్కతాలోని ఆర్జీకార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో గత ఏడాది ఆగస్టు 9వ తేదీ రాత్రి అత్యాచార ఘటన చోటు చేసుకుంది. వైద్యురాలి మృతదేహాన్ని ఆగస్టు 10న ఆసుపత్రి సెమినార్ హాలులో గుర్తించారు. అదే రోజు నిందితుడు సంజయ్ రాయ్ను సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు అరెస్టు చేశారు. ఘటన జరిగిన 162 రోజుల తర్వాత ఈ కేసులో తీర్పు వచ్చింది. సియాల్దా కోర్టులో రహస్యంగా సాగిన విచారణలో ఇరుపక్షాల వాదనలు ఈ నెల 9న పూర్తయ్యాయి. వైద్యురాలిపై సంజయ్ రాయ్ అత్యాచారానికి పాల్పడి ఆ తర్వాత గొంతు నులిమి హతమార్చినట్లు సీబీఐ రుజువు చేయగలిగింది.
చేయగలిగిందని న్యాయమూర్తి పేర్కొన్నారు. కోర్టులో దాఖలు చేసిన అభియోగ పత్రంలో సామూహిక అత్యాచారం జరిగిందా అనే విషయాన్ని ప్రస్తావించకుండా ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పేరును మాత్రమే సీబీఐ చేర్చింది. ఈ కేసులో సంజయ్ రాయ్ ఒక్కడి పాత్ర మాత్రమే లేదని, ఇతర నిందితులను పట్టుకోవడంలో సీబీఐ విఫలమైందని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.